లోపల పంపించేసి ఫోటో అది గుమ్మడికాయ కొట్టు మంచిగా రుమాలు చుట్టుకో గట్టిగా కర్పూరం బిల్లు కొట్టినప్పుడు అంటే గులాబీ రంగు కుంకుమ కొత్త చూస్తున్నా తెచ్చిపెట్టినా అట్లే ఉన్నట్టు అది అగరబత్తి మంచిగా కొంచెం జరగ ఏం చేస్తున్నా సీనియర్ సాబ్ పసుపు మీద కుంకుమ ఇక్కడ పసుపు మీద కుంకుమ కుంకుమ వచ్చి కొంచెం నీళ్ళు పసుపు పెట్టి మళ్ళా నాకు అర్థం గుమ్మడికాయ ఇండికేట్ గర్మకాడ కొట్టేసి అటు తీసుకో అక్కడ ముంగట అది పడే పడిగే గుమ్మడికాయ పడే వాళ్ళు మంచి రూపం పడద గురించి పూలు ఆడే అటు పెట్టక మళ్ళీ తీయొద్దు తీసుకోవచ్చు సెక్రటరీ
ఫస్ట్ ఫోటో తీయండి. ఇప్పుడు అట్లా ఇది బట్టని జరుపు. నువ్వు జరుగు సార్. అట్లా పట్టుకో కథ. బస్ ఇప్పుడు అటు పోయి రిపన్ కట్టండి. మరి ఎందుకు ఒక రిపన్ కొంచెం కింది కొట్టుకోమా, కింది కొట్టుకో మొక్క పట్టుకోవాలి. ఇంకో మెట్టెక్కండి అమ్మ, ఇంకో మెట్టెక్కండి. ఇప్పుడు సమావేశం సమావేశం అందరం ఏ మంచిగా తీరా ఫోటోలు మంచిగా వచ్చినాయా? అలా వాడుంటే మంచిగా ఉండేది. ఫోటోలు అందరూ ఉంటే బాగుండేది. తప్పకుండా ఉండాలని చెప్పాలి వాళ్ళకి. ఏమన్నా గిఫ్ట్లు ఇస్తారని చెప్తే అక్కడ నుంచి ఇచ్చేది వాళ్ళకి. సెక్రటరీ గారు పక్కన నిలబడండి. ఒక చిన్న తీర్మానం చేసినట్టు పెట్టి సంతకం తీసుకోండి. బుక్ అందరు ఎంపీ సర్పంచ్ ఒకటి చేసిన ఇక్కడ ఇవ్వండి సార్. అక్కడ ఒకటి మేడంకి. అశోక్ సార్ ఉన్నప్పుడు ఉన్నాను. ఫోటో చేయండి. రాజు అరే ఇక్కడ దాని 5 సంవత్సరాల పాలనలో మీరు గ్రామ పంచాయతీ ఇది వరకు ఉండేనా లేకుండే
లేకుండే. మరి అప్పటి నుంచి గ్రామ సభలు కానీ ఎక్కడెక్కడ మీరు నిర్వహించారు? అక్కడనే చేసినాం, కమిటీలో చేసినాం. కమిటీయాలు ఏ కమిటీయాలు? అనేసి పంచాయత్ ఆఫీస్ పాత పాత ఆఫీస్ పక్కన. ఇప్పుడు ఈ కొత్త బిల్డింగ్లో భాగంగా ఎన్ని గదులు ఉన్నాయి, ఏవేవి కట్టించారు? గదులు నేను చూసిన ఏమేమి ఉన్నాయి? సర్పంచ్ పాత్రము. ఇంకా ఇప్పుడు గ్రామ సభలు దీంట్లోనే నిర్వహిస్తున్నారు. ఇప్పుడు దానికి ప్రత్యేకంగా ఈరోజు ఓపెనింగ్ అయింది. మీకు ఎలా అనిపిస్తుంది? మరి మంచిగా అనిపిస్తుంది. మరి సెక్రటరీ కానీ ఏఈ కానీ దీనికి మీరు కట్టే ముందు ఎలాంటి స్పందన ఇచ్చారు? ఎలా సహకరించారు? ఎట్లా చెప్తే అట్లా కానీ మీకు ఈ బిల్డింగ్ కట్టే ముందు మీకు ఎలాంటి సహకారం చేశారు? ఏఈ కానీ వాళ్ళు కూడా మంచిగా చేసారు. ఇప్పుడు మీకు సంతోషంగా ఉందా, లేకపోతే దానికైనా సంతోషంగా ఇప్పుడైతే సంతోషంగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. అయితే రాలేదు. గ్రామ పంచాయతీ ఇవాళ డేట్లో ఓపెనింగ్ అయింది. ఓకే, మీకు ఇంత ముందుకు మీ సర్పంచ్ గారు, మీరు వార్డ్ మెంబరే కదా, మీరు గ్రామ సభలు ఎక్కడ నిర్వహించేవారు? దాంట్లో మీరు 8 మంది వార్డ్ మెంబర్లు ఎక్కడెక్కడ మీరు గ్రామ సభలు నిర్వహించారు? ఇదివరకు మీరు అన్నారు కదా, ఇప్పుడు ఇంతవరకు వేరే కమిటీ ఆఫీస్